వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరంగల్లోని అమ్మవారి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. హంట్ రోడ్డులోని శ్రీ సంతోషిమాత దేవాలయానికి ఉదయం 5 గంటల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు, సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని అంటున్న ఆలయ అర్చకులు పూర్ణతో మా వరంగల్ ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వరలక్ష్మి వ్రతం రావడంతో ఈరోజు శుక్రవారం భక్తులైతే ఆలయాన్ని పోటెత్తారు. దీనికి సంబంధించి అమ్మవారిని ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కృపలు సాధిస్తాయనే ఉద్దేశంతో మనతోటి ఆలయ అర్చకులు నారాజు ఉన్నారు. ఆయన అడిగి అయ్యారు, చెప్పండి, అమ్మవారిని ఈ రోజు దర్శించుకుంటే ఎలాంటి కృపలు సాధిస్తాయి? శ్రావణ మాసము మన పవిత్రమైనటువంటి మాసం. ప్రతి పండుగ కూడా మనం లోక కళ్యాణార్థం చేస్తాం. మరి మన కోసం ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి చేసే అర్చన మన కోసం, మన సౌభాగ్యం కోసం, మన ఐశ్వర్యాని కోసం, మన ఆరోగ్యం కోసం, వీటి కోసం, అన్నిటి కోసం సిద్ధిస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో చేసే పూజ భగవంతుడికి వాళ్ళు ఒక్కసారి చేస్తే 10 రెట్ల పుణ్యాన్ని భగవంతుడు మనకు అందజేస్తాడు. కాబట్టి శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం అమ్మవారికి కుంకుమతోటి అర్చన చేసుకోవడం, ఫలము, పాత్రము, పుష్పము సమర్పించడం, మిగతా సువాసులకు అంటే వేరే సౌభాగ్యవతులకు జాతి ముక్కలు, పళ్ళు ఇవన్నీ ఇచ్చినట్టయితే అమ్మవారిని పూజించినట్టుగా అమ్మవారు వారికి వరాగిస్తుంది. వేరే స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించే మాసం ఇది. అంటే పరోపకారం. ఇక్కడ మనం అమ్మవారిని పూజిస్తారు, వేరే అమ్మవారి స్వరూపమైన స్త్రీకి జాకెట్ ముక్కలు, పండ్లు, పూలిచ్చి కాళ్ళకు పసుపు రాసి అమ్మవారికి స్వరూపంగా భావించి పూజిస్తారు. కాబట్టి అమ్మవారు సంతోషపడుతుంది. సువాసన ఎత్తిన ప్రీత శోభన శుద్ధమానస. ప్రతి స్త్రీలో అమ్మవారు ఉంటుంది. అందులో వివాహమైనటువంటి స్త్రీ జగన్మాత స్వరూపం ఆమె. కాబట్టి ఆమెను పూజించడం తనను పూజించినట్టే వాళ్ళకు వరాలను అందజేస్తుంది వరలక్ష్మిగా. కాబట్టి వరలక్ష్మి ఈ శుక్రవారం నాడు ప్రతి కుటుంబంలో మనం చేసే పూజ ద్వారా మనకు సిద్ధిస్తుంది. ఆలయానికి వచ్చేసరికి ఆలయంలో ఈనాడు భక్తులు అనేక మంది ఉంటారు. ఇక్కడ విశిష్టమైనటువంటి పూజలు కానీ కుంకుమార్తలు కానీ మనం చేసుకోవాలి. కాబట్టి ఆలయాల్లో అమ్మవారిని దర్శించి మన ఇంటి మన ఆడబిడ్డలైనా సరే, మన చుట్టాలైనా సరే, పుణ్య స్త్రీలకు మనం వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ ఇచ్చి వారికి పళ్ళు, పూలు ఇచ్చి నమస్కరిస్తే అమ్మవారిని వరలక్ష్మి ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అయితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం ప్రతి శుక్రవారం నిజానికి వరలక్ష్మి శుక్రవారం. శుక్రవారం అంటేనే అమ్మవారి ఇంద్రాణి దేవత. ఆమె ఆరోగ్యాన్ని ఇస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, సిరి సంపదలను ఇస్తుంది. అయితే మరి ప్రతి సంవత్సరము పూర్వకాలంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి నేల ఇదంతా. వ్యవసాయ పాడి పంటలు ఉంటాయి, ప్రకృతిలో వేరే వేరే పనులు ఉంటాయి. ఎండాకాలం, వానకాలం, చలికాలం, ఏ కాలంలో తగ్గట్టుగా ఆ కాలంలో పండుగలు వస్తూ పోతుంటాయి. శ్రావణ మాసం అనేది విశిష్టంగా అందరికీ శోభాయమానంగా ఉండాలి అని ఇందులోనే శుభకార్యాలు ఆషాఢం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం పుణ్యకాలం, కర్మలకు అంటే దేవతలను పూజించుటకు మొట్టమొదటి మాసం వచ్చేది శ్రావణ మాసం. అందులో శ్రావణ మాసంలో కృష్ణుడు పుట్టినటువంటి అష్టమి ఇప్పుడు వచ్చేది కృష్ణాష్టమి. ఈ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి ఎంతో గొప్పది, పవిత్ర మాసం అంటారు. ఇలాంటి ప్రతి దేవతలకు కూడా ప్రతి గుళ్ళో అమ్మవారి సంబంధించిన ఆలయంలో జరిగే పూజలలో ఏదైనా అపచారాలు, దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి భక్తులకు మంచిని అనుగ్రహించాలి. దోషాలు తొలగజేసి అమ్మవారు మంచిని స్వీకరించి తాను తరించి లోకానికి అందజేయాలని ప్రతి ఇప్పుడు వచ్చే పౌర్ణమి అంటే రేపు అమ్మవారికి పవిత్రోత్సవం అంటారు. గర్భలతోటి, పుల్లలు దారములతోటి హారములుగా కూర్చి ఆ కంకణాలను అమ్మవారి పైన ధరింపజేసి భక్తులకు పంచుతాము. అందుకే పూర్వకాలంలో రాఖీ బంధనం అని పెట్టారు. అన్నా చెల్లెలు రక్షాబంధనం అంటారు. ఆ రక్షనే పవిత్రోత్సవం. మనం ఆడబిడ్డ మనకు కట్టిందంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించినట్టు. ఆడబిడ్డతోటి మన కంకణం కట్టుకోవడం ద్వారా మన యొక్క రాబోయే రోజులలో మనకు ఏమైనా దోషాలు అంటకుండా ఉంటాయి, అప్పుడు నివారిస్తాయి, కొంత ఐశ్వర్యాన్ని అందజేస్తుంది. కాబట్టి పవిత్ర మాసం అంటారు. మరి మామూలు రోజులలో రక్షాబంధనం మనం చూడము. కేవలం శ్రావణ పౌర్ణమే ఎంతో గొప్పది, పవిత్ర మాసం కనుక ఈ మామూలు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మిగతా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కన్నా ఎంతో పవిత్రమైనది. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి అమ్మవారికి ఇవాళ కుంభాభిషేకం అంటే పూర్ణాభిషేకం చేశాము. తర్వాత అమ్మవారికి ఉదయమే వరలక్ష్మి స్వరూపంగా అమ్మవారి శ్రీచక్రార్చనలో వస్తుంది. అమ్మవారు ఆరాధించి లక్ష్మీ రూపంగా ఉదయం నుంచి రాత్రి వరకు వరలక్ష్మిగా అమ్మవారి పూజ అందుకుంటుంది. రాత్రి సాయంత్రం కూడా
నిశ పూజలో లక్ష్మి ఆవరణార్చనతోటి అమ్మవారికి ఇవాళ ఈ వరలక్ష్మి పూర్తవుతుంది. కాబట్టి వరలక్ష్మి అంటేనే ఆ కథ విని ఏదైనా వ్రతం చేసుకున్న చోటకు వెళ్ళి ప్రసాదం తీసుకున్నా కూడా వరలక్ష్మి అనుగ్రహం మనకు వస్తుంది. అలాగే ఇవాళ భద్రకాళి ఆలయంలో చక్కటి ఏర్పాట్లు మా ధర్మకర్తలు అందరూ కూడా ముందు ఉండి ఆలయంలో పోయిన వారం అంతకుముందు వారం సామాన్య భక్తులు కొంత కష్టపడ్డారు అని దేవాదాయ యజమాన్యం ఇటు ధర్మకర్తలందరూ కూడా స్వయంగా రంగంలోకి దిగి భక్తులకు ఏ ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చోట ఉండి అందరికీ ధర్మ దర్శనంలో కానీ విశిష్ట దర్శనంలో కానీ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు జరగకుండా చక్కటి దర్శనాన్ని ఏర్పాటు చేసినారు. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శిస్తున్నారు. ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం కొన్ని సంతోషాలు చెప్తున్నాము. అలాగే వచ్చిన భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఆలయ అశోక్